హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు మనం కర్ణాటక ట్రిప్లో మా ఫస్ట్ ట్రిప్ హంపిది. మేము ఫస్ట్ తుంగభద్ర నది, తర్వాత కళ్ళేకల గణేష్, ఉగ్ర నరసింహస్వామి ఇవన్నీ చూసుకుంటూ వచ్చిన తర్వాత అక్కడ బ్యాటరీ వెహికల్స్లలో మమ్మల్ని విజయ విఠల్ టెంపుల్కి తీసుకెళ్లారనమాట. బ్యాటరీ వెహికల్స్కి 30 రూపీస్ టికెట్ ఉంటుంది. ఆ 30 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాలి. బ్యాటరీ వెహికల్స్ మాత్రమే వెళ్తాయి, లేదా నడుచుకుంటూ వెళ్ళాలి, అంతే తప్ప వేరే వెహికల్స్ అక్కడికి వెళ్ళవన్నమాట. ఇక్కడ అన్ని దర్శించుకొని ఇక్కడ అన్ని చూసేసుకొని వచ్చేసిన తర్వాత మేము ఆ బస్ ఎక్కి ఇక్కడ చూసిన అసలు రోడ్డు మీద చూడండి, ఇవన్నీ అప్పట్లో రత్నాలు, రాసులు ఇవన్నీ పోసి అమ్మేటోళ్ళంట. కలకల్లాడుతూ గుర్రాలు, అసలు ఏనుగులు, ఒంటెలు, సైనికులు, ఇవి వస్తువులు కొనుక్కోవడానికి విదేశీయుల నుంచి, ఈ రత్నాలు రాజులు కొనుక్కోవడానికి విదేశీయుల నుంచి వచ్చే జనాలు అసలు ఎంత బాగా కలకలాడుతూ ఉండేదో. అసలు చూస్తే ఇదంతా శిథిలావస్థకు చేరేసరికి ఒక్కసారి అప్పుడు ఎలా ఉందో ఊహించుకొని ఇప్పుడు చూస్తే కొంచెం బాధగా కూడా ఉంది. అసలు ఇంత ఘోరంగా బహుమని సుల్తానులు కూలగొట్టారన్న అసలు తట్టుకోలేకపోతే ఎంత బాగా కలకల్లాడుతూ ఎంత బాగుండేది. అప్పట్లో వాళ్ళు 6 నెలల పాటు వీటినన్నిటిని చిన్న భిన్నం చేసేసారు అనమాట. మొత్తం దొరికిన కాడికి దొరికినట్టు ఇవన్నీ వెలగొట్టేసారు. మొత్తం మన కళా వైభవాలన్నీ ఇవన్నీ ఎంత బాగా కలకల్లాడుతూ ఉండేవో అప్పట్లో. గోపురం, విజయ విఠల గోపురానికి మనం లోపలికి ఎంట్రీ అవుతున్నాం అన్నమాట. ఈ సైడ్కి చూడండి ఎంత బాగా, అసలు ఎంత బాగుంది కదా. అసలు ఇక్కడ ప్రతి ఒక్కదానికి అక్కడ ఉన్న ప్లేస్ని బట్టి ఆ బజార్ అని పిలిచేవారు అనమాట. ఇక్కడ కృష్ణా బజార్, విఠల బజార్ అని. ఇక్కడ మనము ఆ ఫస్ట్ దగ్గర తీసుకున్న 40 రూపీస్ టికెట్ ఇక్కడ వర్తిస్తుంది అనమాట. ఆ టికెట్ చూపించి మనం లోపలికి ఎంట్రీ అవ్వచ్చు అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత మనం రోజు చూసే 50 రూపాయల లోటు మీద ఉన్న రథము ఇక్కడే ఉంటుందని నాకు ఈ యాత్రకు హంపి వెళ్ళే ఒక 2 days ముందు తెలుస్తుంది అనమాట. అంతకుముందు నాకంతా ఐడియా లేదు. తర్వాత ఇక్కడ మ్యూజికల్ పిల్లర్స్ ఉన్నాయన్నమాట. ఆ స్తంభాలకు మనం వాయిస్తే సౌండ్ వస్తుందన్నమాట. అంటే ఆ శిల్పి ఆ సౌండ్ రావడానికి ఆ రాయిని ఎన్నుకొని దాన్ని ఆ డిజైన్స్ మార్చేసరికి అక్కడ రాగాలు మారవడం. అసలు మన శిల్పులకు ఆ తెలివి, ఎంత తెలివి అప్పట్లోనే విదేశీయులు కూడా ఆశ్చర్యపోయి లోపల ఏమన్నా పెట్టారేమో అని 2 స్తంభాల వరకు కూడా పలగొట్టేశారంట. అసలు అంత గొప్ప వైభవంగా శిల్పకళ, అది ఎంత బాగుంది. ఇప్పటికైనా చూడని వాళ్ళు ఉంటే హంపి తప్పకుండా చూడండి. మాకే ఇన్ని సంవత్సరాలు పట్టిందా ఈ హంపి చూడడానికి, ఇంత అద్భుతమైన ప్లేస్ చూడడానికి ఇన్ని సంవత్సరాలు. అసలు చక్కగా పిల్లలకు చక్కగా చూపించండి హంపి ప్లేస్. మన చరిత్ర తెలుస్తుంది పిల్లలకి, ఆ శిల్పకళ తెలుస్తుంది. అప్పట్లో ఎంత ఏమీ లేనప్పుడే ఇంత అద్భుతాలు సృష్టించారు వాళ్ళు, చాలా బాగా. ఈ రాతి రథాలు ఇట్లా మనం చేతితో తిప్పి తిరిగేవట. దీనికి ముందు గుర్రాలు ఏమో ఉండేవి, అవి అప్పుడు వాళ్ళు బహుమని సుల్తాలు మొత్తము చెల్లా చెదురు చేసేసి వీటిని అన్నిటిని కూలగొట్టేసారు. 6 నెలల పాటు అసలు మంటలలో కాల్చేసారంటే ఇదంతా. ఎదురుగా విఠల టెంపుల్ ఉండేది, అయితే విగ్రహం అయితే లేదు ప్రస్తుతం, పూజలు ఏమి అందట్లేదు. అసలు ఇవన్నీ చూసుకున్న తర్వాత మేము సాయంత్రం విరూపాక్ష టెంపుల్కి వెళ్ళామన్నమాట. అద్భుతంగా విరూపాక్ష టెంపుల్ ఎప్పటికీ కలకలాడుతూ అప్పటికన్నా విజయనగర సామ్రాజ్యం ముందు నుంచి పూజలు అందుకుంటుందన్నమాట. విఠల టెంపుల్, విరూపాక్ష టెంపుల్ ఈ 2 హంపిలో ఫేమస్ అనమాట. వచ్చిన వాళ్ళు తప్పకుండా మిస్ కాకుండా చూస్తారనమాట. ఈ 2 చూడాలి. ఇక్కడ కూడా మన విరూపాక్ష టెంపుల్కి ముందర కూడా మంచి అసలు అవి రత్నాలు రాసులు అమ్మే మంచి బజార్ మొత్తం ఉంది. పక్కకు ఆంజనేయ స్వామి ఉన్నారనమాట. ఈ మన గోపురానికి ఆ పక్కకు మనకు చెప్పులకు సంబంధించిన షాప్స్ ఉంటాయి. వెళ్ళి అక్కడ మన చెప్పులు భద్రపరిచి వచ్చి మనం గుళ్ళోకి ఎంటర్ అయిపోవాల్సింది. ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. వీడియో తీసాను. ఆ కారు మీద చక్కగా కొండముచ్చులు ఎంత హ్యాపీగా పడుకున్నాయో. అసలు చూడండి ఎంత బాగా సూర్యుడు అస్తమిస్తున్న కనిపిస్తుంది కలర్. ఇక్కడ మేము చెప్పులు భద్రపరిచి చేసుకొని ఇక మేము ఆ గుళ్ళోపలికి ఎంట్రీ అయిపోయామన్నమాట.
అప్పుడు అయితే ఇంకా లోపలికి అసలు ఎంత బాగుందో, లోపల చాలా బాగుంది, విశాలంగా గుడి అయితే చాలా బాగుంది. అయితే ఈ కృష్ణదేవరాయలు తిమ్మరుసు చాలా దగ్గర అనమాట. అంటే చిన్నప్పటి నుంచి తిమ్మరుసు ఎలా చెప్తే అలాగే వినేవాడు అనమాట. చిన్నప్పుడు శ్రీకృష్ణదేవరాయలకి వాళ్ళ అన్న శ్రీకృష్ణదేవరాయలు రాజు కాకుండా ఉండడానికి చంపడం ఎందుకు, కళ్ళు ఇస్తే సరిపోతుంది కదా అని తిమ్మరుసు అన్నాడంట. అయితే తిమ్మరుసు కృష్ణదేవరాయలు వాళ్ళ ఇంట్లో దాచిపెట్టి మేక కళ్ళుగుడ్లను తీసుకొచ్చి వాళ్ళ అన్నకు చూపించి ఇదే శ్రీకృష్ణదేవరాయలు అని చెప్పేసరికి నమ్మి, అయితే అతను కొన్ని రోజుల తర్వాత అనారోగ్యంతో అయ్యో నా తమ్ముడికి నేను అన్యాయం చేశాను అన్న బాధతో ఆయన చనిపోయారంట. అంత సహాయం చేసిన తిమ్మరుసు గారిని చివరికి ఆయన కొడుకుకు వేరే వాళ్ళు విషప్రయోగం చేస్తే తిమ్మరుసు వాళ్ళ కొడుకే చంపారని తిమ్మరుసుకు కూడా కళ్ళు పీకించి వాళ్ళ కొడుకుకి అంట శిక్ష వేశారంట. ఇది తర్వాత ఆయన కాదు చంపిందని తెలుసుకున్న తర్వాత మనోవ్యధతోటే శ్రీకృష్ణదేవరాయలు చనిపోయారంటారు. ఇవన్నీ తెలుసుకున్నాక ఇంత తండ్రి స్థానంలో ఉన్న ఆయన అలా ఎలా అవమానించారు, అలా ఎలా అసలు అర్థం కాని విషయాలు ఇవన్నీ అసలు తెలుసుకుంటేనే ఈ స్టోరీ హంపి చరిత్ర అని ఓపెన్ చేసి ఇవన్నీ కొన్ని సినిమాలలో ఈ హంపి చరిత్ర ఇవన్నీ చూస్తే అయితే విరూపాక్షుని దర్శించుకోండి. విరూపాక్షుని అయితే ఇప్పటికీ విజయనగర సామ్రాజ్యంలో ఉన్న ఈ శ్రీకృష్ణదేవరాయల వంశీయులు ఇప్పటికీ ఉన్నారనమాట. ఇప్పుడు యూట్యూబ్లో మనకి వాళ్ళు ఫొటోస్ అవి కూడా అందరికీ ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారన్నమాట. వాళ్ళు ఇట్లా దేవాలయ కార్యక్రమాలలో అన్నిటికీ పాల్గొంటుంటారనమాట. ఇలా ఉంటారు విరూపాక్షులు. సీసీ కెమెరాలో ఇలా ఉంటారనమాట. ఈ విరూపాక్ష టెంపుల్ చుట్టుపక్కల మొత్తం మంచిగా చాలా మండపాలు, దేవుళ్ళు ఇవన్నీ ఉన్నాయన్నమాట చుట్టంతా. అన్నిట్లో ప్రావీణ్యం ఉన్న శ్రీకృష్ణదేవరాయలు అలా చివరికి అలా చనిపోవడమే చాలా బాధగా అనిపించింది. అయితే ఆయన సమాధి మన తుంగభద్ర నది దగ్గర ఉంది, 64 స్తంభాలతో ఏర్పాటు చేసిందని అన్నాను. కానీ శ్రీకృష్ణదేవరాయల సమాధి అది కాదని ఈ మధ్యలోనే వేరే దగ్గర శ్రీకృష్ణదేవరాయలదని సమాధి బయటపడిందని తర్వాత తెలిసిందనమాట. లోపల గర్భగుడి పక్కకు ఇవన్నీ చుట్టుపక్కల వెనుకల ఇవన్నీ ఆలయాలు. ఇక్కడి నుంచి కూడా మనకు బయటికి వెళ్ళడానికి ఎంట్రీ ఉన్నట్టుంది. శివుడు ఇవన్నీ ఆలయాలు ఉన్నాయన్నమాట. ఇంకా ఈ వెనుకల కోనేరులో ఈ గోపురం నీడ అసలు ఎంత బాగుంది. ఎదురుగానేమో మనకు పిన్ హోల్ లాగా ఉల్టా పడుతుందంట. అది మేము చూడలేకపోయాము. అందుకు ఒక 2 రోజులు సమయం కేటాయిస్తే నిదానంగా ప్రతి ఒక్కటి మనశ్శాంతిగా అన్నీ చూసి రావచ్చు. ఇక్కడ అమ్మవారు ఉన్నారు. అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత చక్కగా కరకల్లాడుతూ ఉన్నారు అమ్మవారు. ఎన్నో ఏళ్ళ తరం నాటిది ఇది. ఇలాగే ఇప్పుడు మనం చేసిన ప్రతి ఒక్క గుడి కూడా హంపిలో అన్నీ కలకల్లాడుతూ ఉండేటివి. వాళ్ళు ఇట్లా బహుమతి సుతాలు ఇవేంటిని ముట్టుకోకుండా ఉంటాయి. చూడండి ఎంత హైట్ గోపురం, ఎంత కలకల్లాడుతుంది. మొత్తం గంటలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఇక ఇది మనము కోనేరుకి వెళ్ళే దారిలో ఉన్నాయన్నమాట ఇవన్నీ. ఇక బయటికి కోనేరుకి వెళ్తాము. కోనేరు పక్కన వెళ్తాము. ఎంత బాగుంది చూడండి కోనేరు. మేము వెళ్ళిన కాసేపటికి లైట్లు ఇస్తారు. అది కూడా చూడండి ఎంత బాగుంది అసలు.
శిలాఫలకాలు ఇవన్నీ రాశారనమాట. ఈ పక్క ఒక్కొక్కటి ఉంది, ఆ పక్క ఒకటి ఉంది. చుట్టుపక్కల అయితే ఎన్ని ఉన్నాయి, అవన్నీ చాలా ఉన్నాయి. నాగశిలలు, అమ్మవార్లు చాలా చుట్టుపక్కల మొత్తం. అప్పట్లో ఇంకా బాగా అసలు ఎంత ఇంకా ఆ విజయనగర సామ్రాజ్యం ఎప్పటికీ కలకలాడుతూ ఉంటే ఇవన్నీ ఇంకా ఎంత వైభవంగా ఉండేది. మన తిరుపతి లాగా ఎప్పుడు అప్పట్లో ఎంత బాగా కట్టించారు. అట్లా కోనేరులు, అట్లా మహారాణి వాళ్ళు స్నానం చేసే అవి, ఈ తుంగభద్ర నదికి ఇవి చుట్టుపక్కల చిన్న చిన్న ఆలయాలు ఇవన్నీ మొత్తం అసలు ఎంత బాగున్నాయి కదా అసలు. ఇది అప్పటి వరకు శ్రీకృష్ణదేవరాయలు సమాధిని అది అనుకున్నారు, కానీ ఇదంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రజెంట్ ఇప్పటికీ వీళ్ళేమో మహామంత్రి తిమ్మర వంశీయులు అంట. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. హంపి నుంచి నెక్స్ట్ మేము గోవాకి వెళ్తున్నాం. ఇక గోవా అంటేనే ఎలా ఉంటుంది చూడండి. బస్సులో మా వాళ్ళు తెగ విషారు, డ్యాన్సులతో, ఆటలతో, పాటలతో. నెక్స్ట్ గోవా కలుద్దాం.